హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. వీడియో కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి. మార్నింగ్ అయితే పూజ ఈ విధంగా చేశానండి. దేవుణ్ణి అలంకరించేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఈరోజు ఏంటంటే ఆనపకాయ పులుసు పెడుతున్నాను. చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసేస్తున్నాను, టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు క్యాబేజ్ ఫ్రై చేశాను, సింపుల్గా చేసేసానండి. చాలా టేస్టీగా వచ్చే సింపుల్ ఈజీ రెసిపీస్ అనమాట. సింపుల్గా చెప్పేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ముందుగా ఆనపకాయ ముక్కలు కొంచెం పెద్దవి కాదు, చిన్నవి కాదు, మీడియం సైజులో కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని అంటే మంచిగా కట్ చేసేసుకొని కడిగేసుకొని ఆ తర్వాత ఏంటంటే మనం ఇది కుక్కర్లో కుక్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా వస్తుంది అనమాట. అంటే డైరెక్ట్గా అవి కుక్కర్లో బాయిల్ అయిన తర్వాత తాలింపు వేసానండి. ఎంత బాగుంది తెలుసా అండి, పులుసు మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. రైస్లో తినొచ్చు. నైట్ అయితే ఇడ్లీ పెట్టాను, ఆ ఇడ్లీలో కూడా తినొచ్చు అనమాట. అంత బాగుంది, చాలా టేస్టీగా వచ్చిందండి. అంటే రెగ్యులర్గా చేసేటట్టు కాదు, ఈసారి డిఫరెంట్గా చేశాను అనమాట. ఎక్స్పెరిమెంట్ చేశాను కానీ సక్సెస్ అయ్యింది. చాలా బాగుంది కూడా పులుసు అయితే మాత్రం. లేతగా ఉందండి ఆనపకాయ అనేది. అంటే ఆనపకాయ లేతగా ఉంటే టేస్ట్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది కదా. సూపర్ టేస్టీగా వచ్చిందండి. మొత్తం ఆనపకాయ అంతా మంచిగా కట్ చేసేసుకొని కడిగేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందండి, మీ అందరికీ చెప్తాను. అదేంటంటే మొన్న నైట్ నిద్ర పట్టలేదనమాట. నిద్ర పట్టకపోతే నాకు కొంచెం చిన్న అలికిరైనా వెంటనే తెలివి వచ్చేస్తుంది అనమాట. చిన్న శబ్దం అయిందని బయటికి వెళ్ళలేదు. విండోలోని చూసేసరికల్లా ఒక అబ్బాయి గోడ దూకుతున్నాడు అనమాట. ఎంత భయపడ్డానో తెలుసా అండి సడన్గా చూసేసరికల్లా. యాక్చువల్గా అయితే మా అపార్ట్మెంట్లో ఉంటున్నారండి బ్యాచిలర్స్, వాళ్ళ ఇంటికి వచ్చాడంట. ఆ విషయం నాకు తెలియదు కదా. ఆ టైం అప్పుడైతే ఎవరు వస్తారని నేనైతే టెన్షన్ పడ్డాను. చాలాసేపు నిద్ర పట్టలేదు అనమాట. ఆలోచించాను. కరెక్ట్గా 12 అయింది. ఈ చెకింగ్కి వస్తారు కదండి పోలీస్ వ్యాన్, అది వచ్చిందనమాట. చాలా టెన్షన్ పడ్డానండి. 1 గంట వరకు మాత్రం చాలా భయపడ్డాను. అంటే ఒక్కొక్కసారి మనం చూసింది నిజం కాదు, ఒక్కొక్కసారి అది అబద్ధం కూడా అవ్వచ్చు అనమాట. అలాగే నేను ఏదేదో ఊహించుకున్నాను, కానీ అదంతా ఏం కాదు. తర్వాత వాళ్ళని కనుక్కుంటే అదేంటనేది తెలిసిందనమాట. ఇప్పుడు బ్లాగ్లోకి వచ్చేస్తే ఆనపకాయ ముక్కలు కట్ చేశాను కదండి. అందులో టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకొని కొంచెం చింతపండు కూడా కడిగేసి వేసేసుకొని కొంచెం పసుపు, కారం వేసేసుకొని మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసేసుకోవాలి. చాలా భలే వచ్చిందండి టేస్ట్ మాత్రం. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి, బాగుంటుంది. అదంతా వేసి కొంచెం సరిపడా వాటర్ వేసేసుకుంటాం. సరిపడా వాటర్ వేసేసుకొని అది 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసేసుకోవడమేనండి. తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట. చూసారా, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసానండి. అది బాయిల్ అవుతుంటే వచ్చిందండి అరోమా మాత్రం ఎంత బాగుందో తెలుసా అండి. ఆ పులుసు కూడా చాలా టేస్టీగా వచ్చిందనమాట. రెగ్యులర్గా చేసాకనే డిఫరెంట్గా చేశాను, బాగుందనమాట. ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. ముక్క ఉడికే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అయినా మనకు ముక్క తెలియాలన్నమాట. మనం తింటున్నప్పుడు ముక్క అనేది తెలిస్తే బాగుంటుంది. అందుకే మీడియం సైజులో కట్ చేసుకోవాలని చెప్పాను. అదంతా వేసేసుకున్నాం కదండి. చెప్పానా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగేసి వేసేసాను. సరిపడా వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేయడమేనండి. అంతా మంచిగా కలిపేసుకొని, అంటే అన్నిటికీ మంచిగా వాటర్ పట్టేటట్టుగా కలిపేసుకొని పెట్టేశాను. ఇంకో పక్క ఏంటంటే క్యాబేజ్ ఫ్రై చేద్దామనేసి క్యాబేజ్ అయితే మంచిగా కట్ చేసేసుకున్నాను అనమాట. కుక్కర్ పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోద్ది కదా. 3 విజిల్స్ పెట్టేసుకొని ఆ తర్వాత ఏంటంటే క్యాబేజ్ కట్ చేసేసుకున్నాను. సింపుల్గా చేసేస్తున్నానండి క్యాబేజ్ ఫ్రై అన్నది. ఈలో పాలు వస్తే పాలు కూడా మరిగించేసాను అనమాట. మళ్ళీ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం టమాటా వేస్తున్నాను కానీ గ్రేవీలా కుక్ చేయట్లేదు, ఫ్రైలా చేసేస్తున్నాను. ఆల్రెడీ పులుసు ఉంది కదా, పులుసుతో పాటు ఫ్రై బాగుంటుంది కదా అనే లెక్కలో అయితే చేసేస్తున్నాను అనమాట. చాలా బాగుందండి. ఫ్రై కూడా చాలా టేస్టీగా వచ్చింది. యాక్చువల్గా అయితే క్యాబేజ్ అంటే చాలా ఇష్టం అండి. ఆ కర్రీ బాగుంటుంది. ఉట్టి కర్రీయే తినేవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. కానీ కొంతమంది తినకూడదు, మంచిది కాదు, గ్యాస్ట్రిక్స్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తినకూడదు అని అంటారు కదా. సో ఒక్కోసారి అయితే ఎక్కువ కుక్ చేయను, అప్పుడప్పుడు కుక్ చేస్తూ ఉంటాను అనమాట.
చెప్పాను కదండి, ఇది ఆనపకాయ పులుసు పెట్టాను కదా, కొంచెం విజిల్ రావడానికి ఇబ్బంది పెట్టిందనమాట. మళ్ళీ తీసి మళ్ళీ పెట్టేశాను. ఆ తర్వాత ఇంకో పక్కేమో క్యాబేజ్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఈ రోజైతే లంచ్కి క్యాబేజ్ ఫ్రై, ఆనపకాయ పులుసు అయితే చేసేస్తున్నానండి. చాలా బాగున్నాయండి. యాక్చువల్గా అనుకుంటాం కానీ నాన్ వెజ్ అని, నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్లో డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయండి, మనం చేసుకోవాలి. కానీ చాలా బాగుంటాయి కూడా, టేస్టీగా ఉంటాయి. హెల్త్ వైజ్ కూడా నాన్ వెజ్ కన్నా వెజిటేరియనే చాలా మంచిది కూడానండి. కానీ మనం అలవాటు అయిపోయింది కాబట్టి మనం తింటాం కానండి. యాక్చువల్గా నాన్ వెజ్ తిన్న వాళ్ళ లైఫ్ స్పాన్ కన్నా వెజిటేరియన్ తిన్న వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందట. అది నేను ఎక్కడో చదివానులేండి. అంటే దీనివల్ల ఏంటంటే మనకి డైజెషన్ అవ్వడం కూడా కొంచెం టైం పడుతుంది కదండి నాన్ వెజ్ అనేది. వెజిటేరియన్ అలా ప్రాబ్లం మనకు రాదనమాట. సో అందువల్ల కంపారిటివ్లీ వెజిటేరియనే మంచిది. వ్లాగ్లోకి వచ్చేస్తే ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అంతా మంచిగా వేగిపోయిన తర్వాత క్యాబేజ్ కూడా మంచిగా కట్ చేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని, యాక్చువల్గా అయితే క్యాబేజ్లో ఉల్లిపాయ వేయకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే ఆ కర్రీ ఎలా వండుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మంచిగా ఈ పోపు దినుసులు అన్నీ వేసాను. టమాటా కూడా వేసాను. అంటే ఎక్కువ క్వాంటిటీలో వేయలేదు, కొంచెం వేసాను అనమాట. ఒక హాఫ్ టమాటా వరకు వేసాను. ఎందుకంటే ఫ్రైలా చేస్తున్నాను కదా. అదే మనం గ్రేవీలా అనుకోండి, టమాటా అన్నది క్వాంటిటీ పెంచుకుంటే బాగుంటుంది. సో అందువల్ల ఏంటంటే ఆ తర్వాత ఇది మంచిగా దగ్గరగా అవుతున్న టైంలో మనం వేసేసుకోవడమేనండి. క్యాబేజ్ కడిగేసి ఉంచుకున్నాను కదా, అది వేసేసుకుంటాం. వేసుకొని అలా సిమ్లో పెట్టేసుకుంటే దగ్గరగా మగ్గిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజ్ కర్రీ అయితే మాత్రం. భలే ఉందండి, టేస్టీగా వచ్చింది ఇవాళ అయితే మాత్రం ఈ రెసిపీ అన్నది. తర్వాత ఫ్రెష్గా ఉంది, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట క్యాబేజ్ కూడాను. ఇప్పుడు ఏంటంటే సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని, ఇంకా వాటర్ అవసరం లేదు, కావాలంటే వేసుకోవచ్చు. నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేనైతే వాటర్ ఏమి వేయలేదు. అలా సిమ్లో పెట్టేసుకొని దాని మీద మూత పెట్టేసుకుంటే చక్కగా దగ్గరగా అయిపోయిందండి కర్రీ అయితే మాత్రం. చాలా టేస్టీగా వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే చెప్పాను కదండి ఆనపకాయ పులుసు చేస్తున్నానని. ఆనపకాయ పులుసు అయిపోయిందనమాట. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పులుసు వేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్. చాలా సింపుల్ రెసిపీ కూడాను. రెగ్యులర్గా కుక్ చేసుకునే కాకుండా ఇలా మనం డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా. సో యమ్మీ రెసిపీస్ అయితే, వెజిటేరియన్లోనే యమ్మీ రెసిపీస్ అయిపోయి ఇవాళ మంచిగా అయిపోయింది. కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసాను. మమ్మీ వాళ్ళంతా కాశీ వెళ్ళారండి. డాడీ అక్కడ కొన్ని క్లిప్స్ అయితే నాకు పంపిస్తున్నారనమాట వీడియో తీసి. అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అంటే మనం వెళ్ళకపోయినా మన కళ్ళతో మనం చూసినట్టుగా ఫీల్ వస్తుంది అనమాట. డాడీకి అయితే అన్ని వీడియో తీసి పెట్టమన్నాను అనమాట. డాడీ చక్కగా అన్నీ పెడుతున్నారు. మీ అందరూ చూసి ఆ తండ్రిని దర్శించుకున్న సాటిస్ఫాక్షన్ పొందుతారని తప్పకుండా మీ అందరికీ షేర్ చేస్తానండి. చూసారా, యమ్మీ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా వచ్చింది. క్యాబేజ్ ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది కదండి. దగ్గరగా అయిపోయింది. ఫ్రై అయితే మాత్రం సూపర్ టేస్టీగా వచ్చింది. తర్వాత ఏంటంటే లంచ్ అయిపోయిందనమాట. మమ్మీ వాళ్ళు కాశీ వెళ్ళారని చెప్పాను కదా, నిన్న బోధ్గయ వెళ్ళారండి. అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీశారు, మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే నేను ఆ వీడియోలో యాడ్ చేశానండి. మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ కలిసి వెళ్ళారు. ఎక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేసిన మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Bye friends, take care. See you in the next vlog. Thank you for watching.